నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, సర్పంచ్ నరేందర్ ఆధ్వర్యంలో తైబజార్ వేలంపాట 2,25,000 రూపాయలకు కైవసం చేసుకున్న బండారి చంద్రయ్య. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదనీపూర్ సబ్స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతుల ధర్నా. కరెంటు సప్లై సరిగ్గా రావటం లేదంటూ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి నల్లపోచమ్మ దేవాలయం హుండీ లెక్కింపు. 4,42,012 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపిన ఈవో రంగారావు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న జిల్లా కలెక్టర్. సంగారెడ్డి జిల్లాలోని వైద్య శిబిరాలను పరిశీలించిన ప్రావీణ్య. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, సర్పంచ్ చల్మేటి నరేందర్ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి సంబంధించి తైబజార్ వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన బండారి చంద్రయ్య 2,25,000 రూపాయలకు తైబజార్లో కైవసం చేసుకున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ వెంకట నరసింహ, సర్పంచ్ చల్మేటి నరేందర్ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి సంబంధించి తైబజార్ వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన బండారి చంద్రయ్య 2,25,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ నిర్ణయించిన ధరలకే డబ్బులు వసూలు చేయాలని, అధిక డబ్బులు వసూలు చేసినట్లయితే గ్రామ పంచాయతీ నుంచి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నరసింహులు, ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, వార్డు సభ్యులు బండారి ఎల్లం, లక్ష్మణ్, టంకరి ప్రశాంత్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి తైబజార్ వేలంను గత సంవత్సరంలో ఎవరైతే వేలంపాట్లు పొందినవారో ఈ సంవత్సరం కూడా 2,25,000 గాను శ్రీ బండారి చంద్రం సన్నా పిల్లయ్య గ్రామ పంచాయతీ నిజాంపేట గారే ఈసారి కూడా గెలుచుకోవడం జరిగింది. వారికి తైబజార్ వేలంలో ఉన్నటువంటి షరతులన్నీ ముందుగానే వారికి అవగాహన చేయడం జరిగింది. దాని ప్రకారమే వసూలు చేయాలని, ఏ విధంగా ఎక్స్ట్రా కూడా వసూలు చేసినటువంటి గ్రామ పంచాయతీ ప్రకారం తగు చర్యలు తీసుకోబడతాయి అనేది కూడా వారికి తెలియజేయడం జరిగింది. లాస్ట్ టైం విధంగానే వారు కూడా అదేవిధంగా వసూలు చేసుకొని గ్రామ పంచాయతీ కూడా పూర్తి సహకారం చేస్తామని వారు కూడా తెలియజేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వెన్నెలగడ్డ కరెంటు ఆఫీసులో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కరెంటు ఆఫీసులో జరుగుతున్న సమ్మెలో భాగంగా కార్మికులు అందరూ సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో వారి ప్రధాన సమస్యలను పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వెన్నెలగడ్డ కరెంటు ఆఫీసులో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కరెంటు ఆఫీసులో జరుగుతున్న సమ్మెలో భాగంగా కార్మికులు అందరూ సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో వారి ప్రధాన సమస్యలను పరిష్కారం చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గడిచిన 2 సంవత్సరాలుగా వారి గోడును ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు. ఇప్పటికైనా వారితో చర్చలు జరిపి వారి ప్రధాన డిమాండ్స్ ను ఆమోదించాలని కరెంటు కార్మికులు కోరారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్సేషన్ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కరెంటు కార్మికులు అందరూ మరియు మహిళా కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్టిజన్స్గా గుర్తించి మాకు సగం న్యాయం చేశారు. ఈ సగం న్యాయాన్ని ఇప్పుడున్నటువంటి యాజమాన్యం కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కానీ మాకు సంపూర్ణ న్యాయం చేయాలని చెప్పేసి, అంటే మాకు ఏపీఎస్సీబీ రూల్స్ వర్తించే విధంగా అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కన్వర్షన్ చేయాలని, అదేవిధంగా అన్మ్యాన్డ్ వర్కర్స్ని మన ఆర్టిజన్ వర్కర్స్గా గుర్తించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్స్ పెట్టి యాజమాన్యంతో పోరాడుతున్నాము. దయచేసి యాజమాన్యం వారు మా యొక్క సమస్యలు మీ సమస్యలుగా భావించి, మా అందరినీ కూడా మీ పిల్లలుగా భావించి మీరు ముందుకొచ్చి మా యొక్క సమస్యను తీరుస్తారని ఆశతో మేము ఎన్నోసార్లు ఇప్పటి వరకు కూడా ఎన్ని రోజుల నుంచి కూడా వెయిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ముందుకు వచ్చినట్లుగానే వచ్చేసి మళ్ళీ వెనక తగ్గుతున్నారు. దయచేసి యాజమాన్యానికి మరొకసారి మా అందరి తరఫున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా ఈ యొక్క సమస్యను ఇంకా ముందుకు వెళ్లకుండా ఇప్పుడే స్టాప్ చేసేసి మీరు మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదనీపూర్ సబ్స్టేషన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో ధర్నా నిర్వహించారు.
రైతుకు కరెంటు సప్లై సరిగ్గా చేయటం లేదని పంటలు ఎండిపోతున్నాయని వారు వాపోయారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మెదినీపూర్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో ధర్నా నిర్వహించారు. రైతులకు కరెంటు సప్లై సరిగ్గా చేయటం లేదని, పంటలు ఎండిపోతున్నాయని, గతంలో 24 గంటలు రైతులకు కరెంటు ఉండదని, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత 6 గంటలకు కూడా రైతులకు కరెంటు రావటం లేదన్నారు. వెంటనే ఎండిపోతున్న పంటలను కాపాడాలని, రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటిరి ప్రతాప్ రెడ్డి తో సహా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దేవి రవీందర్, మండలంలోని మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిండు. రైతులకు కేసీఆర్ 24 గంటలు, మేము కూడా 24 గంటలు ఇస్తాము. రైతులకు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు ఎకరానికి, మేము 15,000 ఇస్తామన్నాడు. కేసీఆర్ రైతుకే ఇస్తుండు, మేము కౌలు రైతుకి ఇస్తామన్నాడు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తే మేము కూడా 24 గంటలు కరెంట్ ఇస్తామన్నాడు. కేసీఆర్ ఏది చేస్తుండో అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పి మభ్యపెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలో కొడంగల్తో సహా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సబ్ స్టేషన్కి వెళ్ళినా ప్రభుత్వం 14 గంటల కరెంటు వాళ్ళ రికార్డులో పెట్టుకున్నారు. వాళ్ళ రికార్డులో సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు తీసేసి మార్నింగ్ 2 గంటల 15 నిమిషాలకు కరెంట్ ఇస్తున్నట్టు 14 గంటల 3 ఫేజ్ కరెంటు రైతులకు ఇస్తున్నట్టు వాళ్ళు రెవెన్యూ రికార్డు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఈ 14 గంటలలో ఎల్సీ పోతుంది. ఎల్సీ తీసుకోవడం వల్ల కరెంటు బ్రేక్ అవుతుంది. ఈ వర్షాల వల్ల, గాడ్పుల వల్ల ఎక్కడ బ్రేక్ అయినా కూడా వెంటనే కరెంటు తీసేసి 9 గంటలు 10 గంటల కరెంటు మించి రావట్లేదు. మొత్తం సబ్ స్టేషన్లలో కరెంటు 10-12 గంటల కంటే ఎందుకు ఇస్తలేరు అని అడిగితే ట్రాన్స్ఫార్మర్ మీద ఆన్ ఆఫ్ అంటే దాన్ని స్విచ్ ఉంటుంది, ఆన్ ఆఫ్ స్విచ్లు లేవు. ప్రభుత్వం ఎక్కడ కూడా మెటీరియల్ ఇవ్వట్లేదు. ఒక స్తంభం కావాలన్నా, ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా, రిపేర్గా చేసుకోవాలన్నా కూడా ఎలక్ట్రిసిటీ దగ్గర వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేవు సార్, మెటీరియల్ లేదు, ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఉత్తర ప్రగల్భాలు. రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలేమో అన్నీ చేస్తున్నాం, మా ప్రభుత్వం కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పి మాట్లాడిండు. అది ఎక్కడ కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేసినట్టు కనిపిస్తుంది? కేసీఆర్ గారు నాట్లు వెయ్యక ముందుకు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి నాట్లు కాదు, వరి కోతలకు రైతు బంధు ఇస్తున్నాడు. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు 14 గంటల పేరు చెప్తుండు, 12 గంటల కన్నా కరెంట్ ఇస్తలేడు. కాబట్టి మేము మొన్న గజ్వేల్లో వేసినాం, ఇలా మేదినీపూర్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుకునూరుపల్లి మండల ఏఈ గారి ఆఫీస్ ముందు, ఎలక్ట్రిసిటీ ఏఈ గారి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత 10 రోజుల క్రితమే మేము గజ్వేల్ కేంద్రంగా రైతులకు నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ కరెంటు ఇవ్వని పక్షంలో మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రైతులకు ఈ ప్రభుత్వం 14 గంటల కరెంటు ఇస్తుందా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా కూడా 14 గంటల కరెంటు ఇవ్వకుండా రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు మెదినీపూర్ సబ్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం రైతులతో కలిసి నిర్వహించడం జరిగింది. మరి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం మాట నిలబెట్టుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఎండాకాలంలో మరి మీరు ఇచ్చేటువంటి అరకొర 12 గంటల కరెంటుతో రైతుల పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెలిసి రైతుల పక్షపాతిగా ఉండి రైతులకు నాణ్యమైనటువంటి 18 గంటల కరెంటు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేర నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని ఏసీపీ నర్సింహులు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పీర్చేడ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డితో కలిసి గ్రామంలో 12 సీసీ కెమెరాలను ప్రారంభించారు ఏసీపీ నర్సింహులు, సిఐ రవికుమార్లు.
నేర నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని ఏసీపీ నర్సింహులు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచెడి గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డితో కలిసి గ్రామంలో 12 సీసీ కెమెరాలు ప్రారంభించారు ఏసీపీ నర్సింహులు సీఏ రవికుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సీసీ కెమెరాల వల్ల నేర నియంత్రణ జరుగుతుందని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కల్పన, ఉప సర్పంచ్ రాధిక, కర్ణాకర్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు దూలం రాజు, మన్నిరాజు, పవన్ రెడ్డి, ఎరిపుల శేఖర్, కర్రె అనిల్, ఎండి అఖిల్, నీల సత్తయ్య, బురుగుపల్లి మల్లేష్, బండారాములు, నవీన్ గౌడ్, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. వన్ టైం అడిగినా మీరు గెలిచినామంటే ఫస్ట్ మొదటి పని చేసేది ఏంటంటే ఊరికి మంచి పని. సీసీ కెమెరాలు పెట్టాలంటే ఇమ్మీడియట్గా స్పందించినందుకు గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలకు పోలీస్ తరఫున, సిద్దిపేట పోలీస్ కమిషనర్ తరఫున ముఖ్యంగా ఏంటంటే మనం 100 మంది చేసే పని ఈ నిఘా నేత్రాలు ఏంటంటే ఒకరి 24 గంటల మనిషికి ఎంత వర్క్ చేసినా మినిమం రెస్ట్ అనేది అవసరం. ఈ నిఘా నేత్రాలకు ఏంటంటే రెస్ట్ లేదు, 24 గంటలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అది దాంట్లో స్టోరేజ్ కూడా అయి ఉంటుంది. ఊర్లలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా, ఇంకా ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా, గొడవలైనా, అనవసరంగా అన్నెసెసరీగా మీటింగ్లు అయ్యి మాట్లాడుతూ గొడవలు జరిగినా, ఇలాంటివి జరిగినప్పుడు ఈ సీసీ కెమెరాలలో సీసీ ఫుటేజ్ రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఇవి కంపల్సరీగా ఆ తర్వాత తప్పుడు సాక్ష్యం చెప్పినా కూడా ఇవి కోర్టులో ఏమవుతాయంటే సత్ఫలితాలు ఇస్తాయి. ఎవరైతే బాధింపబడతారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇలాంటివి ఎందుకోసం అంటే ఇది దానికోసమైనా కాదు, ఊరు ఒక బాగు కోసం ఉండాలంటే చాలామంది ఊర్లలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు, గొడవలు సృష్టిస్తుంటారు, లేనివన్నీ ఏదేదో కార్యక్రమాలు చేస్తుంటారు ఇండివిజువల్గా తిరిగి. అలాంటి మూమెంట్లు కూడా ఇవన్నీ నిఘా నేత్రాలలో భద్రంగా ఉంటుంది, 2 నెలల వరకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ నిఘా నేత్రాలు పెట్టడం చాలా సంతోషం. నేరాలు కూడా తగ్గుతాయి. ఊర్లో అల్లరి ముఖాలు బారిన కూడా ఎవరైనా ఉంటారు కదా, తాగి నివసం చేసే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోతారు దీనివల్ల. ముఖ్యంగా బెల్ట్ షాపులు చెప్పిండు కాబట్టి మీ ఊరు సహకారం కూడా పూర్తి మద్దతు తెలపండి. నేను పూర్తిగా ఈ గ్రామాన్ని మద్యపాన బెల్ట్ షాప్ లేకుండా ఏర్పాటు చేసేది చేస్తాం. అశోక్ రెడ్డి గారు మరియు ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సీసీ కెమెరా పోలీసుల ముఖ్య విధి నేరాలు జరగకుండా అరికట్టడం, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. అండ్ ఒకవేళ జరిగిన తర్వాత వాటిని పట్టుకొని, నేరస్తులను పట్టుకొని కోర్టులో హాజరుపరచడం మరియు చోరీ అయినటువంటి సొత్తునంతా రికవర్ చేయడం, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. ఈ మెయిన్ ప్రధాన వృత్తి. ఫస్ట్ పోలీసింగ్ ఏర్పాటు చేసినప్పుడు వీటిపైన ఏర్పాటు చేయడం జరిగింది. రాను రకరకాల టెక్నాలజీ డెవలప్ అవుతుంది. పోలీసులు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో దొంగలు కూడా అంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకొని నేరాలు జరగకుండా ఏ విధంగా నియంత్రణ చేయడానికి రకరకాల సెల్ ఫోన్లు యూజ్ చేస్తే కానీ, దాని ట్రాకింగ్లో కానీ, ఫింగర్ ప్రింట్స్లో కానీ, తర్వాత ఈ సీసీ కెమెరాస్ కూడా ఒకటి ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్లో ఉపయోగపడతాయి. ఒక నేరం జరగకుండా ఉండడానికి సీసీ కెమెరాలు ఈ విలేజ్లో పెట్టినంటే దొంగలు రారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి దొంగలంతా ఈ అవుట్స్కట్స్కి అంతా ఎందుకు వస్తున్నారంటే సిటీలో ఎక్కడ పోయినా సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం దొరికిపోతాము అనే ఉద్దేశంతో అంతా సిటీ బయటకు వచ్చి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసినాం. అందుకోసమే మనం ఈ ప్రాంతాల్లో దొంగతనాలు అవుతాయి. మనం కూడా ప్రతి గ్రామంలో ఎంట్రీ, ఎగ్జిట్, ఇంపార్టెంట్ జంక్షన్లు అన్నీ కవర్ చేసినట్లయితే దొంగతనాలు నియంత్రించడంతో పాటు ఒకవేళ పొరపాటున ఒక దొంగతనం జరిగిందంటే ఆ ఎవరు వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ టైప్ ఆఫ్ వెహికల్లో వచ్చినారు, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని వచ్చినారు, నడుచుకుంటూ వచ్చినారా, ఏ బైక్ యూజ్ చేసినారు, అన్ని ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యారు. ఎన్ని గంటలకు వచ్చినారు, ఎన్ని గంటలకు పోయినారు, ఆ టైంలో ఏమైనా ఫోన్ మాట్లాడితే అప్పుడు ఎవరెవరు ఫోన్ మాట్లాడేది అన్నీ చేయడానికి ప్రతి ఒక్కటి గ్రామస్తులకు, వార్డు మెంబర్లు మరియు పాలకవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ముందుగా మనల్ని సీసీ కెమెరాల ఏర్పాటు చేయడానికి మన సిఐ గారు మేము గెలిచినప్పటి నుంచి మేము ఎంబడి మొన్న ఒక 15 రోజుల కింద కంప్లీట్ చేయడం జరిగింది. దానికి కానీ ఈరోజు సీసీ కెమెరాలను ప్రారంభించుటకు మన ఏసీపీ సాబ్ నరసింహ సార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. సార్ కింద మా హృదయపూర్వక నమస్కారములు. మా గ్రామానికి ఇళ్ళవేళలా మీ సహాయ సహకారాలు అందించగలరని, మరియు ఎలాంటి ఇబ్బందులున్నా మీతో పరిష్కరించుకోవడం మా గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తామని, మీరు చెప్పిన పనులు తూచా తప్పకుండా గ్రామంలో నెరవేరుస్తామని, మరియు కొంచెం సార్ను బెల్ట్ షాపులను కొద్దిగా కంట్రోల్ చేయగలరని మా సార్కు
సవినయంగా సభాముఖంగా విమర్శించుకున్నాం. ఎందుకంటే పొద్దున 6 గంటలకే స్టార్ట్ అవుతున్నాయి సార్, 5 గంటలకే గ్రామాలలో బెల్ట్ షాపులు కొద్దిగా. సంగారెడ్డి పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫల పరిశోధనా కేంద్రంలో నిర్వహించిన వేలం కార్యక్రమం ఈసారి చరిత్రలోని కొత్త రికార్డు సృష్టించింది. మొదటిసారిగా భారీ మొత్తంలో వేలం జరగడం విశేషంగా నిలిచింది. మొత్తం 3 బ్లాకులకు నిర్వహించిన ఈ వేలంలో కలిపి 85,51,000 రూపాయల ఆదాయం నమోదైంది. సంగారెడ్డి పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫల పరిశోధనా కేంద్రంలో నిర్వహించిన వేలం కార్యక్రమం ఈసారి చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించింది. మొదటిసారిగా భారీ మొత్తంలో వేలం జరగడం విశేషంగా నిలిచింది. మొత్తం 3 బ్లాకులుగా నిర్వహించిన ఈ వేలంలో కలిసి 85,51,000 ఆదాయం నమోదయ్యింది. వివరాల ప్రకారం బ్లాక్ 1 ద్వారా 20 లక్షలు, బ్లాక్ 2 ద్వారా 49,01,000, బ్లాక్ 3 ద్వారా 16,50,000 ఆదాయం వచ్చినట్లుగా వెల్లడించారు. గతంలో ఎన్నడూ నమోదు కాని విధంగా ఉండడంతో ఫల పరిశోధనా కేంద్రం చరిత్రలో ఇదొక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఈ వేలం ప్రక్రియ పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ వెంకటలక్ష్మి, చెంచురామయ్య, డాక్టర్ హరికాంత్ పోరిక, రంజిత్ సింగ్ పాల్గొని పారదర్శకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సమక్షంలో వేలం ప్రశాంతంగా విజయవంతంగా పూర్తయింది. వేలం బ్లాక్ 1 కాసిం అలీ విజయవంతంగా బిడ్డర్ గా నిలవగా, బ్లాక్ 2 మహమ్మద్ అజు, బ్లాక్ 3 మహమ్మద్ అజీం సంయుక్తంగా బిడ్ సాధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ స్థాయిలో ఆదాయం రావడం ఫల పరిశోధన కేంద్రానికి మంచి సంకేతమని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు, వ్యాపారులు అధిక ఆసక్తి చూపడం వల్లే ఈ రికార్డు స్థాయి వేలం సాధ్యమైందన్నారు. మొత్తంగా చూస్తే సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రంలో జరిగిన ఈ వేలం కార్యక్రమం వ్యవసాయ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ప్రభుత్వ ఆదాయ వృద్ధికి కూడా తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. నా పేరు డాక్టర్ డి లక్ష్మీనారాయణ. నేను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పరిశోధన సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 25వ తారీఖు నాడు 3వ నెల 2026వ తేదీన ఇక్కడికి ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో ఇచ్చేశాను. ఇక్కడ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి ఫల పరిశోధన స్థానంలో ఫ్రూట్స్ అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ఫలాల మీద ఆక్షన్ జరగడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టుగైతే, ఈ సంవత్సరానికి ఆక్షన్ చూసుకున్నట్టుగైతే లాస్ట్ ఇయర్కి మనకి దాదాపుగా అదే 60 లక్షల దాకా మనకి ఆక్షన్ అమౌంట్ వచ్చింది. కానీ ఇప్పుడు 25 లక్షలు ఎక్కువగా, అంటే దాదాపుగా 85 లక్షలు మాకు ఆక్షన్ అమౌంట్గా రావడం జరిగింది. చాలా సంతోషం. రైతులు కూడా ఇక్కడ వచ్చిన ఆక్షన్ పాటించిన వాళ్ళు కూడా చాలా ముందుకు వచ్చి మేము చేస్తున్న ఈ మెయింటెనెన్స్ చూసి ఎక్కువ మనకి ఫలాలు రావడం చూసి ఎక్కువ ఆక్షన్ ఇవ్వడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మేము ఈ విధంగానే ఎక్కువ రాబడి రావడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే మళ్లీ నియోజకవర్గం కావాలని డిలిమిటేషన్ లో రామాయంపేటను నియోజకవర్గం ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లు అన్నారు. రామాయంపేటను డిలిమిటేషన్ లో శాసనసభ నియోజకవర్గంగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే మళ్లీ నియోజకవర్గం కావాలని డిలిమిటేషన్ లో రామాయంపేటను నియోజకవర్గంగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లు అన్నారు. రామాయంపేటను డిలిమిటేషన్ లో శాసనసభ నియోజకవర్గంగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతరావులు మాట్లాడుతూ రామాయంపేట నియోజకవర్గానికి చరిత్ర ఉన్నదని, 1951 నుంచి 2009 వరకు రామాయంపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, డిలిమిటేషన్ లో రామాయంపేట నియోజకవర్గాన్ని తొలగించడం జరిగిందన్నారు. వెంటనే రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే నియోజకవర్గంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు, శాసనసభ స్థానాలను పెంచడం జరుగుతుందని, కాబట్టి రామాయంపేటను శాసనసభ నియోజకవర్గంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చరిత, మద్దల మాధవి, రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, అహ్మద్, అస్పుద్దీన్, మద్దెల రమేష్, సాయి, శ్రీనివాస్, విద్యాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు, శాసనసభ స్థానాలకు పునర్విభజన చేసి నూతన శాసనసభ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రిమండలి తీర్మానం చేసినందున అందులో భాగంగా 1951 నుండి ఉన్న రామాయంపేట పాత నియోజకవర్గము గతంలో రామాయంపేట పంచాయతీ సమితిగా ఉండే, అదేవిధంగా తాలూకా కూడా ఉండే.
పాత పురాణ తాలూకా ఇది. అటువంటి పరిస్థితుల్లో 2009లో డిలిమిటేషన్ జరిగినప్పుడు ఇక్కడ అప్పటి రాజకీయ వ్యవస్థ విఫలమైనప్పుడు రామాయంపేట నియోజకవర్గం పోవడం జరిగింది. అందులో భాగంగా మెదక్లో కలవడం జరిగింది. కానీ ఇప్పుడు డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించినందున మళ్ళీ రామాయంపేట పూర్వ వైభవం దిశగా మన నియోజకవర్గం మనకు ఏర్పాటు కావాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులతోని, అదేవిధంగా ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్ని ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో వచ్చే అన్ని మండలాల ప్రజలతో కలుపుకొని రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కూడా రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటుకు రికమెండ్ చేస్తూ మా ప్రియతమ నాయకులు కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, పద్మా దేవేందర్ రెడ్డి కానీ, మా నియోజకవర్గ నాయకులు అందరూ కూడా, సుభాష్ రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి అందరి సహకారంతో ఈ రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటు దిశగా మా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా మాతో కలిసి రావాలని. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్న స్పెషల్ మీటింగ్ పెట్టి ఈ డిలిమిటేషన్ అనేది ప్రక్రియ చేపట్టారో అప్పటి నుంచి, ఎందుకంటే రామాయంపేట మాది పాత నియోజకవర్గం 51 నుంచి 2009 వరకు ఉన్న కాన్స్టిట్యున్సీని అప్పుడు డిలిమిటేషన్లో పోవడం జరిగింది. అప్పుడు ఎవరు పట్టించుకోకుండా ఉండడం వల్ల పోవడం జరిగింది. ఇప్పుడు అన్ని అంగులున్న రామాయంపేటను ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ చేయాలని చెప్పేసి చెప్తున్నాము. కొత్తగా కాదు, ఉన్న కాన్స్టిట్యున్సీనే పోయింది కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ఎంపీ గారు కానీ ఖచ్చితంగా దీంట్లో పాల్గొనాలి. ఖచ్చితంగా ఈ రామాయంపేటకు అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సహకారంతో, అందరి సహకారంతో అన్ని పార్టీలు కూడా ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఇంకెవరున్న విద్యార్థి నాయకులు కూడా, ప్రతి విద్యార్థి నాయకులు, ఏబీపీఏ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, తర్వాత కుల సంఘాలు కూడా, ప్రతి కుల సంఘం కూడా దీనిలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఇందులో పాల్గొన్నట్టయితే వాళ్ళు చరిత్రహీనులుగా మిగులుతారు. తప్పనిసరిగా ఇది ఖాళీ ఈరోజు ఆరంభమే, లేకపోతే ఇది మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈరోజు ఖాళీ కౌడిపల్లి మండల పరిధిలోని తునికి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆదాయం హుండీ ఆదాయాన్ని 4,42,012 రూపాయలు వచ్చినట్టు ఈవో రంగారావు తెలిపారు. ఆదాయాన్ని దేవాదాయ శాఖ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. కోడిపల్లి మండల పరిధిలోని తునికి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి హుండీ ఆదాయం 4,42,012 రూపాయలు వచ్చినట్లు ఈవో రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో రంగారావు మీడియాతో మాట్లాడుతూ ఆలయం వద్ద గురువారం కూచన్పల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటయోగి శ్రీనివాస్, ఈవో రంగారావు ఆధ్వర్యంలో ఆలయ పూజారులు శివప్ప, విఘ్నేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 75 రోజులకు సంబంధించి అధికారులు, పోలీసులు, శ్రీ లలిత సేవా ట్రస్ట్ సిరిసిల్ల భక్తుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 4,42,012 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆదాయాన్ని దేవాదాయ శాఖ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధనలక్ష్మి, శేఖర్, ఉప సర్పంచ్ మధుసూదన్ గౌడ్, కూచన్పల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు, పోలీస్ సిబ్బంది ప్రవీణ్, శోభారాణి, మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది, రాజు, అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం గ్రామం తునికి మండలం కౌడపల్లి మెదక్ జిల్లా నందు శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ఉండి ఇట్టి లెక్కించడం జరిగింది. ఇట్ట ఉండి వచ్చిన ఆదాయము 4,42,012 రూపాయల ఆదాయం వచ్చింది. ఇట్టి అమౌంట్ ను దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానం అకౌంట్లకు జమ చేసి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని తెలుపుతున్నాను. ఇట్టి కార్యక్రమంలో, దేవాలయం ఉండి కార్యక్రమంలో సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు అందరూ కూడా, మరియు పోలీస్ సిబ్బంది మరియు ప్రెస్ వాళ్ళు, మా దేవాలయం సిబ్బంది అందరూ కూడా కలిసి పాల్గొనడం జరిగింది. సంగారెడ్డి జిల్లా బొల్లారం పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వోన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలకు 15 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, బొల్లారం మున్సిపల్ విభాగానికి 8 చెత్త సేకరణ ఆటోలు, దివ్యాంగుల కోసం 3 త్రిచక్ర సైకిళ్లను ఎమ్మెల్యే జీఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సంగారెడ్డి జిల్లా బొల్లాహన్ పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలలకు 15 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, బొల్లారం మున్సిపల్ విభాగానికి 8 చెత్త సేకరణ ఆటోలు, దివ్యాంగుల కోసం 3 త్రిచక్ర సైకిళ్లను ఎమ్మెల్యే జీఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీసీ కంపెనీ తన సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాల అభివృద్ధికి బొల్లారం డివిజన్ పరిధిలోని పారిశుద్ధ్యం పెంపొందించేందుకు సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వం అందించే నిధులతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల సహకారంతో సిఎస్ఆర్ నిధుల నుంచి అభివృద్ధి పనులకు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిస్తే పనిచేస్తే అభివృద్ధి సుసాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని, ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విజ్ఞప్తి చేశారు. సభాధ్యక్షుడు ఇన్ఛార్జ్ మొయినుద్దీన్ గారు, అలాగే ఈ మోడల్ స్కూల్కు కంప్యూటర్స్, ప్రింటర్స్, ట్రైసైకిల్స్ సిఎస్ఆర్ ఫండ్ కింద అందజేస్తున్న ఐటీసీ మేనేజ్మెంట్ వారికి, ఇక్కడికి వచ్చిన వారి బృందానికి, అలాగే ఐటీసీ అధ్యక్షుడు మన రాంబాబు గారికి, డీసీ గారికి, బాలరెడ్డి గారికి, రవి గారికి, మాజీ కౌన్సిలర్లందరికీ, ఈ సభలో హాజరైన విద్యార్థులు, విద్యార్థినులు, టీచర్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన కళ్ళ ముందున్న ఒకవైపు దారి తీస్తూ ఉన్నది. కంప్యూటర్ యుగంలో అడుగుపెట్టి ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఇలా ముందుకు పోతా ఉన్నాం. దాన్ని మీరు మోడల్ స్కూల్ అంటే అంత బీదవారి పిల్లలు. కంప్యూటర్ యుగంలో మీరందరూ చక్కగా బుద్ధిగా సిస్టంలో మీరు ఏ విధంగా పాఠాలు నేర్చుకొని మీరు ఈ స్థాయి నుంచి ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక లాయర్గా, ఒక సైంటిస్ట్గా తీర్చిదిద్దడానికి ఐటీసీ కంపెనీ వాళ్ళు ఇవన్నీ మీకు ఉపయోగపడే రీతిలో ఇవన్నీ అందజేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మీ ఇళ్లలో సిస్టమ్ ఇప్పించే కెపాసిటీ లేని తల్లిదండ్రులు ఉండరు. కాబట్టి మనకు అవకాశం ఉంది. మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలలో స్పెషలిస్టు వైద్యులతో నిర్వహిస్తున్న వైద్య స్క్రీనింగ్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలలో స్పెషలిస్ట్ వైద్యులతో నిర్వహిస్తున్న వైద్య స్క్రీనింగ్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ, డేటా ఎంట్రీ, రోగుల వివరాల సేకరణ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ రోగుల ఇబ్బందులు కలగకుండా ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లను పెంచాలని, ఇంటర్నెట్ వినియోగాన్ని, వేగాన్ని పెరుగుపరచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు వివరించారు. తదుపరి స్థానిక రైతు బజార్ సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఆర్బీఎస్కే నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తహీనత, కంటి, చెవి, దంత సమస్యలు, పోషకాహార లోపాలను గుర్తించి అవసరమైన చికిత్సకు రిఫర్ చేస్తున్నట్లు వైద్యులకు కలెక్టర్ వివరించారు. అనంతరం మార్క్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సందర్శించి స్పెషలిస్ట్ వైద్యులతో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, హెల్త్ రికార్డుల నిర్వహణ, మెడికల్ ఆఫీసర్ గది, ఔషధాల నిల్వ గది, ప్రయోగశాల తదితర విభాగాలను తనిఖీ చేసి సూచనలు చేశారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, డీసీహెచ్ఎస్ కవిత, డాక్టర్ శశాంక్ తదితర వైద్య అధికారులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, సర్పంచ్ నరేందర్ ఆధ్వర్యంలో తైబజార్ వేలంపాట.
2,25,000 రూపాయలకు కైవసం చేసుకున్న బండారి చంద్రయ్య. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదనీపూర్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతుల ధర్నా. కరెంటు సప్లై సరిగ్గా రావటం లేదంటూ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి నల్లపోచమ్మ దేవాలయం హుండీ లెక్కింపు. 4,42,012 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపిన ఈవో రంగారావు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న జిల్లా కలెక్టర్. సంగారెడ్డి జిల్లాలోని వైద్య శిబిరాలను పరిశీలించిన ప్రావీణ్య. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.